సినిమా స్టైల్లో చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసిరిన ఓ కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ నిందితుడు రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ భారీ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. దొంగతనాల ద్వారా సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడమే కాకుండా స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానికంగా మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నించినట్టు విచారణలో తేలింది. తాజాగా వికారాబాద్లో జరిగిన చోరీ కేసులు ఛేదించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలు, నగదు, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నేర చరిత్ర, అతడు అమలు చేసిన మాయాజాలం ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 1.5 తులాస్ గోల్డ్, 2,10,000 క్యాష్లో పోయింది. అది స్పెసిఫిక్ కేస్ పద్ధతి చూసి CCS స్పెషలైజ్ టీమ్ అలాంగ్ విత్ లోకల్ వికారాబాద్ CI, DSP అందరూ కలిసి జాయింట్ ఎఫర్ట్తో మెయిన్ అక్యూజ్డ్ వికాస్ సింగ్ అని మనకి ఇప్పుడు దొరికారు. ఈ విక్టిమ్ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత మనం CCTV ఎవిడెన్సెస్ కానీ, కాల్ డీటెయిల్స్ కానీ, కౌంటర్ కాల్ డీటెయిల్స్ కానీ వెరిఫై చేస్తే ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ ప్రొఫెషనల్ ఒఫెండర్, యూపీ నుంచి ఒరిజిన్ ఉన్న ప్రొఫెండర్ మనకి దొరికారు. ఆయన ఇప్పుడు కరెంట్లీ సంగారెడ్డి, పోచమ్మ బస్తీ, గాంధీనగర్లో రెసిడెంట్ ఉన్నారు. కానీ మెయిన్లీ ఆయన నేటివ్ ఆఫ్ యూపీ. ఇప్పటి వరకు చాలా కేసెస్ ఆయనతో లింక్ అయింది, కానీ 27 కేసెస్ పెండింగ్ ఫర్ డిటెక్షన్ ఉన్నాయి. ఇలాంటి అన్ని కేసెస్ నర్సాపూర్, మేదక్, మేడ్చల్ అండ్ మన జిల్లాలో 23 కేసెస్లో ఇప్పటి వరకు ఆయన ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో వికారాబాద్ డివిజన్లో 14 కేసెస్, తాండూరు డివిజన్లో 4 కేసెస్, పరిగి డివిజన్లో 5 కేసెస్ ఉన్నాయి. మేదక్ డిస్ట్రిక్ట్లో 1, సైబరాబాద్లో 2, మల్కాజ్గిరిలో 1 కేసు. టోటల్ 27 కేసెస్ అన్డిటెక్టెడ్ ఉన్నాయి. కానీ ఆయన హిస్టరీ చూస్తే మనం ఇప్పటి వరకు ఆయన వయసు 16 ఉన్నప్పుడు ఈ చోరీ, బర్గ్లరీ, HB స్టార్ట్ చేశారు. ఒక గ్రేవ్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 1.5 తులాస్ గోల్డ్, 2,10,000 క్యాష్లో పోయింది.